అది 22 ఏప్రిల్ 2025 జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం బైసరన్ వ్యాలీ మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పిలువబడే ఈ టూరిస్ట్ స్పాట్ అనంతనాగ్ జిల్లాలోని పెహల్గాంకి సరిగ్గా 6 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ బైసరన్ లోయ నలువైపుల దట్టమైన చెట్లు, ఒకవైపు మంచుకొండలు, మరోవైపు చల్లని నీరు ప్రవహించే అందమైన ప్రాంతం. అది వేసవి కాలం కావడంతో పర్యాటకులకు అదొక స్వర్గం లాంటి వాతావరణం. టైం అప్పటికే 1:30 అవుతుంది. కొద్దిసేపటిలోనే అక్కడ జరిగిన ఆ ఒక్క ఇన్సిడెంట్ ప్రపంచం మొత్తాన్ని తలకిందులు చేసింది. హిందూ ముస్లిం వేరుకమ్మంటూ ఒక్కొక్కరిని పిట్టల్లా కాల్చి చంపారు. టూరిస్టులలాగా వచ్చిన హిందువులను బలవంతంగా కల్మను చదవమన్నారు. మగవాళ్ల ప్యాంట్లను విప్పి ప్రైవేట్ పార్ట్లను చూసి మరీ చంపారు. తన భర్తను చంపినట్టే తనను కూడా చంపమని చెప్పిన ఒక ఆడపిల్లను పట్టుకొని ఈ ఇన్సిడెంట్ ని మోదీతో వెళ్లి చెప్పమని ఆ ఆడపిల్లతో ఎగతాళిగా మాట్లాడారు. టూరిస్టుల్లో చాలా మంది వాళ్ళ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేద్దామని వచ్చారు. మరికొంతమంది వాళ్ళ పిల్లలతో కలిసి వెకేషన్ కిందికి వచ్చారు. ఇన్ఫాక్ట్ కొత్తగా పెళ్ళైన ఒక కపుల్ కూడా హనీమూన్ ని చేసుకునేందుకు వచ్చారు. కానీ ఆ రోజు జరిగిన ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ లైఫ్ అంతా మారిపోయింది. ఈ పెహల్గాం అటాక్ వరల్డ్లోనే మారుమోగిపోయింది. ఇండియన్ ఆర్మీ దీనికి బదులుగా ఆపరేషన్ సింధూర్ని లాంచ్ చేసి పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ స్థావరాలను నేలమట్టం చేసింది. అంతేకాకుండా పాకిస్తాన్ని కేవలం 4 రోజుల్లోనే మోకాలి మీదకి వచ్చేలా చేసింది. ఎవ్వరూ ఊహించని రీతిలో 1960లో జరిగిన ఇండస్ వాటర్ ట్రీటీని కంప్లీట్గా బాయ్కాట్ చేస్తున్నట్టు ప్రకటించింది. పెహల్గాం అటాక్ చేసిన 3 టెర్రరిస్టులు సులేమాన్ షా, హంజా అఫ్ఘానీ అండ్ జిబ్రన్. ఈ ముగ్గురిని కూడా లాస్ట్ ఇయర్ జూలై 28వ తారీఖున శ్రీనగర్లోని దాచిగాం ఫారెస్ట్లో ఎన్కౌంటర్ చేసి చంపేశారు. పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి చెందిన సాజిద్ జట్ ఈ పెహల్గాం అటాక్ కి హ్యాండ్లర్ అండ్ మాస్టర్ మైండ్ అని గుర్తించారు. లాస్ట్ 1 year నుంచి పెహల్గాం అటాక్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని కూడా ఎన్ఐఏ డీటెయిల్డ్ గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఈ కేసు మొత్తంలో కూడా ఎన్ఐఏ 1113 మందితో డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ చేయగా వీళ్లలో 2 అరెస్ట్ చేసింది. వాళ్లే ఈ పర్వేష్ అహ్మద్ అండ్ ఈ బషీర్ అహ్మద్. వీళ్ళిద్దరు కూడా బైసరన్ వ్యాలీలో టోనీ ఆపరేటర్స్ గా పనిచేస్తున్నారు. అంటే ఈ గుర్రాలను నడిపే వాళ్ళనమాట. ఎన్ఐఏతో జరిగిన ఇన్వెస్టిగేషన్లో ఈ బషీర్ అహ్మద్ చెప్పిన దాని ప్రకారంగా ఈ 3 టెర్రరిస్టులు కూడా బషీర్ అహ్మద్ని ఒక ఫారెస్ట్లో కనిపించారు. అల్లా పేరు మీద వాళ్లను సాయం చేయమని, కాశ్మీర్ని మేము ఆజాద్ చేయడానికి వచ్చామంటూ వాళ్లను ఒక సేఫ్ ప్లేస్లోకి తీసుకెళ్లమని బషీర్తో చెప్పారు. అందుకు ఒప్పుకున్న బషీర్ ఈ 3 టెర్రరిస్టులను కూడా పర్వేష్ అహ్మద్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పర్వేష్ కూడా వీళ్లతో కలిసిపోయాడు. పర్వేష్ తన వైఫ్తో కలిసి వీళ్లకు షెల్టర్ ఇవ్వడమే కాదు, వీళ్లకు నైట్ ఫుడ్ కూడా పెట్టాడు. పెహల్గాం అటాక్ కి సరిగ్గా ఒక్కరోజు ముందు ఈ 3 టెర్రరిస్టులు కూడా నైట్ టైంలో ఫారెస్ట్ లోకి వెళ్లిపోయారు. బార్డర్ కి కేవలం అటువైపే కాదు ఇటువైపు కూడా దేశద్రోహులు ఉంటారని వీళ్ళిద్దరూ మరోసారి ప్రూవ్ చేశారు. రేపు అటాక్ జరగబోతుందని తెలిసినా కూడా వీళ్ళు ఎవ్వరికి చెప్పకుండా అండర్ కవర్ లోకి వెళ్లిపోయారు. ఒకవేళ ఆ రోజు ఈ ఇద్దరు కూడా పోలీసులను ఇన్ఫార్మ్ చేసి ఉంటే ఈ రోజు 25 మెంబర్స్ బ్రతికి ఉండేవాళ్ళు. పెహల్గాం అటాక్ కి 1 year కంప్లీట్ కావడంతో ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో ఉన్న దాని ప్రకారంగా ఇండియన్ ఆర్మీ పెహల్గాం అటాక్ ని దృష్టిలో పెట్టుకుని ఏకంగా 300 స్క్వేర్ కిలోమీటర్ ఆఫ్ ఏరియాని ప్రతి ఒక్క ఇంచుని కూడా సర్చ్ ఆపరేషన్ చేసింది. అంతేకాకుండా ఈ ఆపరేషన్ ని కేవలం 93 రోజుల్లోనే కంప్లీట్ చేసి 3 టెర్రరిస్టులను చంపింది. అది సర్జికల్ స్ట్రైక్ అయినా, ఉరి అటాక్ అయినా, పెహల్గాం అటాక్ అయినా ప్రతి ఆపరేషన్ లో కూడా మన ఇండియన్ ఆర్మీ ఫ్రంట్ వారియర్స్ గా ఉంటున్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీ దాకా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి.